ఆ ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం రాజకీయ వేడిని రాజేసింది. తగ్గేదే లేదన్నట్లు ఇరువురు నేతలు పరస్పరం ఆరోపణలు విమర్శలు గుప్పించుకోవడంతో ప్రాధాన్యం ఏర్పడింది. అయితే ఆ నేతల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధానికి ఇటీవల జిల్లా కేంద్రంలో జరిగిన ముఖ్యమంత్రి సభ ఆజ్యం పోసిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆదిలాబాద్లో జోగు రామన్న, పాయల్ శంకర్ మధ్య వ్యక్తిగత దూషణలు దుమారం రేపుతున్నాయి. దీంతో బీఆర్ఎస్ బీజేపీ మధ్య రాజకీయ రచ్చకు తెరలేచింది. అది ఎంతవరకు వెళ్తుందోనని స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. ఆదిలాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా బీజేపీ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. మాజీ మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, పాయల్ శంకర్ ప్రజల్ని మోసం చేస్తున్నారని, పాయల్ శంకర్ సీఎంకు భజన చేస్తున్నారని జోగు రామన్న విమర్శించారు. దీనికి ప్రతిస్పందిస్తూ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో జోగు రామన్న ఏం చేశారో చెప్పాలని, ఆయన అక్రమాల బండారం బయటపెడతానని పాయల్ శంకర్ హెచ్చరించారు. అభివృద్ధి కోసం సీఎంను ఎన్నిసార్లైనా కలుస్తానని తెలిపారు. జోగు రామన్న వ్యక్తిగత దూషణలకు పాల్పడితే సహించేది లేదని, తానే పాయల్ శంకర్కు రాజకీయ భిక్ష వేశానని అన్నారు. దీనిపై పాయల్ శంకర్ స్పందిస్తూ ప్రజలందరికీ అంతా తెలుసని, జోగు రామన్న గురించి మాట్లాడే సమయం వృధా చేయనని తెలిపారు. వీరిద్దరి మధ్య రాజకీయ వేడి ఎక్కడి వరకు చేరుతుందోనని పార్టీ శ్రేణులు అయోమయంలో ఉన్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గ కేంద్రంలో బీజేపీ బీఆర్ఎస్ నేతల మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన చిచ్చురేపిందని చెప్పొచ్చు. ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ మంత్రి జోగు రామన్న మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరుతోంది. ఆదిలాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పాయల్ శంకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించడంపై మాజీ మంత్రి జోగు రామన్న చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని ప్రైవేటు కంపెనీల ద్వారా తెరిపిస్తామని ముఖ్యమంత్రి ఆదిలాబాద్ బహిరంగ సభలో ప్రకటించడాన్ని బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి జోగు రామన్న తీవ్రంగా ఆక్షేపించారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్, సీఎం రేవంత్ రెడ్డిల లోపాయికారి ఒప్పందంలో భాగంగానే ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐని తాకట్టు పెడుతున్నారని ధ్వజమెత్తడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే విధంగా ఉందని జోగు రామన్న విమర్శించడంతో నియోజకవర్గంలో ఇద్దరు నేతల మధ్య అగ్గిరాజుకుందని చెప్పొచ్చు. సీసీఐని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు పరం కానివ్వమని, ప్రజా ఉద్యమాలతో అడ్డుకుంటామన్నారు మాజీ మంత్రి జోగు రామన్న. బీజేపీ అంటేనే ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేయడమని, కాంగ్రెస్ అంటే కమిషన్ల కోసం ఏ పనైనా చేయడం ఆ పార్టీల లక్షణాలన్నారు. భూ నిర్వాసితులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేపడుతుందని హెచ్చరించారు. స్వలాభం కోసం స్థానిక ఎమ్మెల్యే ముఖ్యమంత్రితో చేతులు కలిపి సీసీఐను ప్రైవేటు పరం చేస్తే చూస్తూ ఊరుకోమని జోగు రామన్న ప్రకటించడం నియోజకవర్గంలో ఆసక్తి రేపుతోంది. ఇదిలా ఉండగా ఆదిలాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి మాజీ మంత్రి జోగు రామన్న చేసిందేమీ లేకపోగా అనాలోచితంగా మాట్లాడడం విడ్డూరకరంగా ఉందంటున్నారట ఎమ్మెల్యే పాయల్ శంకర్ వర్గీయులు. నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారం కోసం సీఎం రేవంత్ను కలిసి విన్నవించడం తప్పేలా అవుతుందని అంటున్నారట. అటు ఇద్దరు నేతల మధ్య రాజకీయ రచ్చపై నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ చర్చించుకోవడం గమనార్హం. పెండింగ్లో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి, రైల్వే అండర్ బ్రిడ్జి గురించి పట్టించుకోని వ్యక్తి ముఖ్యమంత్రితో ఎమ్మెల్యే మాట్లాడితే తప్పుగా ప్రజల్లోకి సంకేతాలు తీసుకుని పోవడం ఎంతవరకు సబబని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారట. అభివృద్ధి విషయంలో ఎవరితోనైనా సఖ్యతగా ఉండేందుకు పాయల్ శంకర్ ప్రయత్నిస్తున్న తీరును కొందరు మెచ్చుకుంటున్నారట. అయితే మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకులు జోగు రామన్న చేస్తున్న ఆరోపణలపై బీజేపీ, టీఆర్ఎస్ నాయకత్వాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి. మరి ఏది ఏమైనప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరలేపిందని చెప్పొచ్చు. ఇది అభివృద్ధి కోసం స్నేహమా, లేక పంచాయతీ ఎలక్షన్ల ప్రచార నిమిత్తం ఈ పంచాయతీనా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయట.